ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫైనల్గా ఈసారి ఫ్యామిలీ డిన్నర్కి నందన ప్యాలెస్ రెస్టారెంట్కి అయితే సెలెక్ట్ చేసుకుని వెళ్ళాము. సో ఇదే ఎందుకు సెలెక్ట్ చేసామంటే దానికి ఒక రీజన్ ఉంది. సో తెలిసిన ఫ్రెండ్స్ కొలీగ్స్ నుంచి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది, బెస్ట్ రివ్యూస్ అయితే వచ్చాయి. సో ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయాము, ట్రై చేసేసాము. ఇంకొక రీజన్ ఏంటంటే బెంగళూరులో చాలా ఫేమస్ అయిన ఈ నందన ప్యాలెస్ రెస్టారెంట్ మన చెన్నైలో ఇప్పుడిప్పుడే బాగా ఫేమస్ అయ్యి బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో అది మన ఆంధ్ర స్పెషల్ నందన ప్యాలెస్ రెస్టారెంట్ అనమాట. సో ఇక ఇలాంటి ఒక రెస్టారెంట్ని మిస్ అవ్వి ఎలా ఉంటాం చెప్పండి మీరే. సో ఇక వెంటనే సెలెక్ట్ చేసుకుని వెళ్ళాము. నార్మల్గా స్విగ్గీలో ఇలాగా ఆర్డర్ పెట్టుకొని తిన్నాము ఎప్పట్లాగా ఇక్కడ నందన ప్యాలెస్ నుంచి అని అనుకున్నాము. బట్ వెళ్ళి చేసి చెక్ చేసినందుకు చూస్తే అక్కడే వెళ్ళి తినాలని చెప్పి అనిపించి మళ్ళీ 2 times ట్రావెల్ చేసి మరీ వెళ్ళాము. సో ఫైనల్గా ఇక్కడ రేట్ విషయానికి వస్తే ఫ్యామిలీతో వెళ్తే రీజనబుల్గా ఉంటుంది, ఫ్రెండ్స్తో అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంది. సో ఇక మేము ఆర్డర్ ఇచ్చింది ఫస్ట్ అయితే బటర్ నాన్, అలానే గార్లిక్ పరాటా, కడాయి చికెన్. సో ఇవి వచ్చేసరికి టేస్ట్ విషయానికి అదిరిపోయాయి, చెప్పనే అక్కర్లేదు. ఇక ప్రైస్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్తే సరిపోతుంది అని, అంత బాగుంది. సో ఇక ఫైనల్గా స్టార్ట్ చేసేసాము, కుమ్మేసాం, ఫుల్గా తినేసి ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక మెయిన్ కోర్స్లోకి వెళ్తే నెల్లూరు బిర్యానీ, ఇది వచ్చేసి నెల్లూరు బిర్యానీ, ఇది వచ్చేసి బోన్లెస్ బిర్యానీ. సో ఇది వచ్చేసరికి హైదరాబాద్ బిర్యానీ అండ్ ఎగ్ ఉంది కదా, అది వచ్చేసరికి నెల్లూరు ఫేమస్ బిర్యానీ అనమాట. ఇక జస్ట్ ఒక్క స్టార్టర్ మాత్రమే చెప్పాము, అది వచ్చేసరికి గోంగూర డ్రై చికెన్ అనమాట. సో అన్నీ కలిపి టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. అలానే ఫైనల్గా జ్యూస్ అయితే చెప్పేసి ఎండ్ అయిపోయాము. టేస్ట్ బాగుంది, కాస్ట్ బాగుంది, ట్రై చేసేయండి.